కోఆపరేటివ్ కాలనీ వాసులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ రోజున మిమ్మల్ని కలవాలని మన కావలి అభివృద్ధి చెందాలి. కావలి అభివృద్ధి చెందాలంటే ఈరోజు మున్సిపాలిటీకి ఎన్నికలు లేవు. కారణం ఒకే ఒక వ్యక్తి యొక్క గుప్తాధిపత్యంలో దోచుకోవడం కోసం వ్యవస్థనే నిర్వీర్యం చేసిన వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. కావలి పట్టణంలో ఈరోజు కూడా యథేచ్ఛగా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. కావలి టౌన్లో మున్సిపాలిటీలో వాటర్ సమస్యలు ఉన్నాయి. ఇళ్ల ముందు డ్రమ్ములు పెట్టుకొని నీళ్లు తోలుకుంటున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని అధిగమించి సుపరిపాలన అందించే విధంగా కావలి పట్టణాన్ని సుందరంగా తయారు చేసే విధంగా నేను అవకాశం ఇస్తే నాకు ఒక అవకాశం కల్పించండి, తప్పకుండా కావలి పట్టణాన్ని అభివృద్ధి చేసి తీరుతానని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు అవసరం. కావలికి తెలుగుదేశం పార్టీ గెలిస్తే తప్ప ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు. అందుకోసం మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలిస్తే కావలి ప్రజలందరూ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే చేస్తే ఎమ్మెల్యేగా ఉండాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే పనులు చేయక తెలుగుదేశం ప్రతి ఇంట రోడ్డు వేసింది, ప్రతి గ్రామానికి డ్రైనేజీలు కట్టారు, టౌన్ మొత్తం కూడా మంచినీళ్ళు సదుపాయం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం. అదే 2019లో వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేకి గెలిస్తే ఈ 5 సంవత్సరాల నుంచి కావలి పట్టణంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఓన్లీ గ్రావెల్ అమ్ముకోవటం, మట్టి అమ్ముకోవటం, ఇంటికి కట్టుకోవడానికి కోసం ఇంటి ప్లాన్ పెడితే ప్లాన్కు కూడా మున్సిపల్ కమిషనర్ల ద్వారా కమిషన్లు తీసుకునే ఏకైక ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారు అంటే ఒక్క ప్రతాప్ కుమార్ రెడ్డి. అటువంటి వ్యక్తి మనకు అవసరమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఇంకొక విషయం, నిన్న కొత్తపల్లి పోయా,
కావలి రూరల్ మండలం కొత్తపల్లికి పోతే ఆరోగ్యశ్రీ కింద 2.5 లక్షలు వస్తే ఎమ్మెల్యే చెక్ ఇంట్లో పెట్టుకొని నాకు ₹1,00,000 ఇస్తే నీకు 2.5 లక్షలు చెక్ ఇస్తానంటే ఆ ఊరు ప్రజలందరూ కలిసి ఈనాడు పేపర్లో ఏపిస్తే 3 రోజుల నాడు పోయి ఆరోగ్య అంటే మనిషి యొక్క ప్రాణాల మీద కూడా మనుషుల యొక్క శవాల మీద కూడా చిల్లరేరుకునే ప్రతాప్ కుమార్ రెడ్డిని మనందరం కూడా తరిమి కొట్టకపోతే ఈ రోజున మన కావలి బాగుపడదు సోదరులారా. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. ఈ కావలిని సుందరమైన నగరంగా, పరిశుభ్రతగా ఉండే నగరంగా, శానిటేషన్ శుభ్రంగా ఉండే నగరంగా, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండే నగరంగా తీర్చిదిద్దే దాంట్లో నేను ముందుంటాను. ఒక అవకాశం కల్పించి మీ బిడ్డగా ఆశీర్వదించండి. చేతులెత్తి నమస్కరిస్తున్నా. సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ చేతులెత్తి నమస్కరిస్తూ మీ కావ్య కృష్ణారెడ్డి.